జై శ్రీరామ్. ఈరోజు నా వీడియోలో నేను చెప్పేది కరివేపాకు బిర్యానీ. అవును, ఎప్పుడు పుదీనా రైస్, కొత్తిమీర రైస్ బిర్యానీలు చేస్తారు కదా, కరివేపాకు బిర్యానీ. ఇలా కొంచెం నెయ్యి వేసి దాంట్లో బిర్యానీ ఆకు మాకు చెట్టు ఉంది, ఒక ఉల్లిపాయ. పిల్లలకి చాలా బాగుంటుంది. పిల్లలు కరివేపాకు తినని పిల్లలకి ఇది ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఏంటంటే నేను కరివేపాకు ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేశానంటే పచ్చడిలాగా చేసేసి, అంటే చింతపండు వేయకుండా పచ్చడిలాగా చేసేసి పచ్చిమిరపకాయలు కరివేపాకు పేస్ట్ లాగా, జీలకర్ర చిన్నులపాయలు అలా పచ్చడిలాగా చేసి పెట్టేసుకుంటాను. అది ఇలా టమాటా అన్నీ, ఒక ఉల్లిపాయ, టమాటా, ఈ పచ్చడి, గరం మసాలా, బిర్యానీ రైస్ చాలా తొందరగా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. పిల్లలకు కూడా కరివేపాకు ఇష్టం లేని వాళ్ళు బిర్యానీ అంటే ఇష్టంగా తింటారు కదా. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుండిద్ది. అసలు పిల్లలకి కరివేపాకు పెట్టామన్న ఫీలింగ్ ఉండదు, వాళ్ళు కరివేపాకు తిన్నారన్న వాళ్ళకి ఉండదు. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.